నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు హీట్ అందుకున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలోని మాక్లూర్ మండలం ఇది ఒక హెడ్ క్వార్టర్గా చెప్పుకుంటా ఉంటాం. సో ఈ గ్రామ పంచాయతీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుతూనే ఉంటాం. సో ప్రతిసారి కూడా హాట్ టాపిక్ గా నిలవబోతున్నటువంటి మాక్లూర్ ఎన్నికల్లో ఎవరు గెలుపొందబోతా ఉన్నారు అనే దాని గురించి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మనతో ఒక అభ్యర్థి అయితే ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు. సో రాజకీయాల్లో అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనేది వారికి ఉంది. సో గ్రామంలో ఏ రకంగా వాళ్ళకి సపోర్ట్ వస్తుంది అనే దాని గురించి మనతో మాట్లాడడానికి అయితే అన్న అయితే ఉన్నారు, వారితో మాట్లాడడం. అన్న నమస్తే. నమస్తే. సో మీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని 25 ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో గ్రామంలో ఏ రకంగా మీకు సపోర్ట్ వస్తుంది, మెయిన్గా సర్పంచ్ కావాలి అనే ఒక క్వశ్చన్ అనేది మీకు ఎక్కడ రేజ్ అయిందన్న? నేను 1992లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నా. 1994లో ఇప్పుడే టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. అప్పుడు 94లో డిచ్పల్లి కాన్ఫరెన్స్ లో ఉండే మాక్లూర్ మండలం. అప్పుడు కాంగ్రెస్ పార్టీగా చురుకుగా పాల్గొన్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన. నేను కూడా ఈ గ్రామంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, నాకు అన్ని ముందుండి చేసిన కాబట్టి నాకు కూడా ప్రజలు దగ్గరగా ఉన్నారు. గతంలో కూడా ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిపించారు. దానికి కూడా న్యాయం చేసిన. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల అనేక కార్యక్రమాల్లో అభివృద్ధి పాలనలో పంచుకున్నా. మీరు అన్నట్టు మొన్ననే ఎస్సీ సప్లాన్ కింద 25 లక్షల రూపాయలు తీసుకొచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ పనులు నడుస్తున్నాయి ఎస్సీ కాలనీలలో. మరి అంతకుముందు రైతుల విషయానికి వస్తే రైతులకు కూడా ఎప్పుడు కూడా 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా ఒక పిట్టెడు మట్టి పోయలేదు, పిడికెడు మట్టి పోయలేదు మొరం రోడ్లలో. వాళ్ళకు మొరం రోడ్లు చేయించిన, 3 రోడ్లు చేయించిన రైతుల కోసం. మరి అనేకమైనటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, మురికి కాలువలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, నాకు అనుభవంతోని ప్రభుత్వం దగ్గర కొట్లాడి తీసుకొచ్చి ఈ 2 సంవత్సరాలు కూడా చేసిన. మరి ఏదైతే పేదలు ఉన్నారో పేదల కోసం కూడా ఎక్కడ కూడా 20, 30, 40 ఇండ్లు ఇస్తే ఇక్కడ దాదాపు 111 ఇండ్లు మాక్లూరులో హెడ్ క్వార్టర్లో తీసుకొచ్చిన, నడుస్తున్నాయి. ఆ పేదోడికి సేవ చేయాలని చెప్పేసి కట్టియాల, పేదోడి కళ్ళల్లో ఆనందం చూడాలన్న కోరిక మేరకే నేను సర్పంచ్గా మరి ఈ 3 సంవత్సరాల ఇంకా డెవలప్ చేద్దామని చెప్పేసి నిలబడ్డానే తప్ప ప్రజల ఆశీస్సులతోనే నిలబడ్డా. మరి నేను కూడా గెలుపొందుతాన ఆత్మవిశ్వాసంతోనే ముందుకు పోతున్నా. రేషన్ కార్డులు కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి ఎంఆర్ఓ ఆఫీసుల కార్యక్రమాలు కానివ్వండి, నేను స్వయంగా వెళ్ళి ఏదైతే పేదోడి దగ్గరికి వెళ్ళి నేను ఆఫీస్కి పోయి తీసుకొని వచ్చి పనిచేస్తా కాబట్టి వాళ్ళందరూ నాకు అండగా ఉంటారని చెప్పేసి సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నా. ఎందుకు అనుకున్నానంటే ఇది జనరల్ స్థానం అయింది. మరి ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది, ప్రజలకి మన సేవ చేస్తాన్న ఉద్దేశంతోనే ముందుకు వచ్చిన తప్ప ఏదో నా రాజకీయ ఎదుగుదలకు మరి రాజకీయంగా ఏదో సంపాదించాలన్న ఆలోచన కాదు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఒక నయా పైసా తీసుకోలేదు కాబట్టి నాకు ఆ ఆత్మవిశ్వాసం అలాగే కొనసాగిస్తాను. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే అండి. మీ 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల సర్వీస్లో ఏదైతే మీ రాజకీయ ప్రస్థానంలో ఏ ఒక్కసారి కూడా వెంకటేశ్వరరావు అనే ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా డబ్బులు తీసుకొని పనిచేసిండు అనే ఒక దాఖలాలే కనిపించినట్టు లేదండి. గ్రౌండ్లోకి మీరు వెళ్తా ఉన్నారు గ్రామంలో. సో ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని అద్దుకుంటున్నారు. నాకు పోతే ఎందుకు వస్తున్నావు పటేలా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి నాకు కొంచెం ఇదనిపిస్తున్నది. నేను అదే దాన్ని ఓటుగా రూపంగా ఎయ్యుండ్రమ్మా, నేను ఇంకా 3 సంవత్సరాలు కష్టపడతా మీ కొరకు, గవర్నమెంట్ ఉన్నది, తర్వాత గవర్నమెంట్ వస్తే ఇంకా బాగానే ఉంటది అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతున్నది. అందరిని కలుస్తున్నా, మనం అభివృద్ధి చేసుకుందాం అన్న విషయంలో కలిసి ముందుకెళ్తున్నా. మీరు సర్పంచ్గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి? మొట్టమొదటిసారిగా మాది గ్రామ పంచాయతీ మంచిగా లేదు, దాన్ని కొత్తగా కట్టియాలన్న నాకు కోరిక ఉన్నది. ఫస్ట్ దాన్ని అంతా బిల్డింగ్ డిస్మెంటలింగ్ చేసి గ్రామ పంచాయతీ కట్టియాల. మొట్టమొదటిగా ఇది హెడ్ క్వార్టర్ చూడాలనుకున్నా. ఎవరెవరు వస్తారు, మంచి మంచి ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ లా ఉన్న గ్రామాలు ఉన్నాయి, మంచి గ్రామాలు. వాళ్ళు కూడా వచ్చింది మాకు ఏంది ఇది గ్రామ పంచాయతీ అనే చాలా మంది బాధపడుతున్నారు. ఒకటి ఇంకోటి, మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది ఇక్కడ ఉంది కానీ మనకు విలేజ్ లో ఒకటి మనకు సబ్ సెంటర్ లేదు. అవును, ఆ సబ్ సెంటర్ లేక పాపం బాగా ఇబ్బంది కిరాయిలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి సబ్ సెంటర్ కూడా మనకు టెండర్ వచ్చింది కానీ కట్టే ముందుకు వస్తలేరు కాబట్టి దాన్ని కూడా మనం అయిన తర్వాత. సో మెయిన్ గా యువతను ఉద్దేశించి
మీరు గ్రామంలో మీరు ప్రచారం చేస్తా ఉన్నారు. సో, మీరు చేసినటువంటి పనులు మీకు ఈరోజు అదొక పుణ్యంలాగా తలిగినట్టు కనిపిస్తా ఉంది. సో, ఎక్కడ చూసినా కూడా వెంకటేశ్వరరావు గారు అనే ఒక పేరనేది మారుమోగిపోతుందనడానికి చాలా నిదర్శనాలు కనిపిస్తూనే ఉన్నాయి. సో, ఈ 30 ఏళ్ల సర్వీస్‌లో మీరిదొకటి సాధించిర్రు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు బయట. సో, ఏ రకంగా చూసారండి దీని గురించి? నేను నేనేదో నా కోసం అని కాకుండా ఏదైతే చెయ్యాలా, సేవ చేయాలా, ప్రజల కోసం అనే నేను ముందుకెళ్ళినా ఎప్పుడు కూడా నా స్వార్థం చూసుకోలేదు. ఎక్కడ కూడా నా స్వార్థం చూసుకోలేదు. అందరూ అదే ఏదైనా చెప్తున్నారు. చేసుకుంటే కొంచెం ఏదైనా కాంట్రాక్ట్ పని చేసుకున్నా గానీ తప్ప ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా పోయి పని చేసి ఫైరవీలు చేసినా గానీ నేను అద్దమ్మా, ఎళ్ళిపో అమ్మా అని చెప్పేవాడిని కాబట్టి నేను అదే మంచితనం ఇవాళ నన్ను గెలిపిస్తదని చెప్పేసి కోరుకుంటున్నా. సో, ఇక్కడ గ్రామంలో మీరు మెయిన్‌గా చూసినటువంటి సమస్యలు ఏవున్నాయనే దాని గురించి మాట్లాడుకుంటే, ఒక 3 సమస్యలు దాన్ని ఏ రకంగా మీరు ప్రజల్లో తీసుకెళ్ళబోతా ఉన్నారు? దాన్ని ఎలా పరిష్కరించబోతా ఉన్నారు? ఇప్పుడు ప్రధాన సమస్యలంటే సీసీ రోడ్లుండే. సీసీ రోడ్లు గతంల చేసినటువంటి సీసీ రోడ్లు మొత్తం రాళ్ళు తేలిపోయినాయి. అవునండి. చానా బాధనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ టైమ్‌లో పోతే గూడా మరి ఎందుకు అంతగానం నాసిరకంగా చేయడం. నాసిరకంగా చేసిర్రు. ఘోరం 2, 3 కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి. అవును. మరి ఈ ప్రభుత్వం వచ్చినంక ఒక 25 లక్షల సీసీ రోడ్లు తెచ్చినా ఇవి అవి బ్రహ్మాండంగున్నాయి. 1 ½ ఇయర్ అయింది. ఎక్కడ గూడా ఖరాబ్ కాలేదు. మరి 6 నెలలకే ఖరాబయినాయి. నన్ను చూస్తే బాధనిపిస్తుంది. ఈ ప్రభుత్వ సొమ్ము వృధా చేసి ఆళ్ళ కడుపులో తీసుకొని ఇదంతా చేసిర్రు కాబట్టి చాలా బాధనిపిస్తున్నది. సో, దాదాపు 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ కండువా తప్ప మీరు వేరే ఒక కండువా వేసుకున్న దాఖలాలు లేవు. దాంతో పాటు మీకు స్టేట్ లెవెల్‌లో చాలామంది బడా బడా నాయకులు కూడా మీకు చానా దగ్గర సంబంధాలున్నాయని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఆ సంబంధాలు ఈరోజు మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందంటారా? పక్కా నాకు మహేష్ అన్న బాగా దగ్గరనే. సుదర్శన్ రెడ్డి దగ్గరికి పోతా. ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద నాయకుల దగ్గరికి పోతా. ఇప్పుడు మరి ఉన్నటువంటి వినయ్ రెడ్డి గారు కూడా నాకు బాగానే సపోర్ట్ చేస్తాడు. సన్నిహితులుగా. కాబో గ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను తేగలుగుతా, రేపు చేయగలుగుతా అన్న ధీమా నాలో ఉంది. ఈ 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా గాని చేయగలుగుతా అన్న ధీమా నాలో ఉండి, నేను కూడా వాగ్దానం చేస్తున్న ప్రజలకు నీకు ఇల్లు కావాలంటే కట్టుకోమండి. మీకు మొన్ననే డీఎస్ఓ ఆఫీస్‌లో, డీసీఓ ఆఫీస్‌లో పోయి కూర్చుండి మరి రేషన్ కార్డ్ లేకపోతే కూడా కొట్టిచ్చిన నేను. నేనేదో చెప్పుకునటానికి కూడా సహాయం చేసినా, ఏదైనా గాని సహాయం చేసినాడు మర్చిపోరు అని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటున్నా. చాలా మంది దగ్గర మేము ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామండి. మీరసలు యాక్చువల్లీ సర్పంచ్ క్యాండిడేటే కాదు. ఎంపీపీ స్థానం దాకా కావచ్చు. దాంతో పాటు జెడ్పీటీసీకి మీరు పోటీ చేసేవాళ్ళుగా చెప్తా ఉన్నారు. సో, ఎందుకు సడెన్‌గా ఈ ట్రాక్ ఎంచుకున్నారండి? అయితే ఇది జనరల్ అచ్చింది. మళ్ళీ మరి మండలంలోను జడ్పీటీసీ జనరల్ వస్తదా రాదా అన్న ఉద్దేశ్యం ఒకటి. యెస్. మరి ఇక నేను ఇక్కడైతే ప్రజలకు సేవ చేస్తున్నా గదా! మన ప్రజలు మనకే ఏస్తారు. ఇది మండలం అంతా గూడా మళ్ళా వెనక ముందు అని చెప్పి ఆలోచనతోని ఇక్కడ జనరల్ అచ్చింది ఒకసారి చేద్దామన్న ఆలోచనతోని సర్పంచ్‌కు ఏసిన. ఓకే. సో, గ్రామ స్థాయిలో మనం చూసుకుంటే గ్రౌండ్‌లో మీతో ప్రత్యర్థులు కూడా అదే రకంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో, మీ ఓటర్స్‌కి మీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీరు చేసినటువంటి ప్రజలు పనులు చాలా చేశారని చెప్పేసి కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. సో, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ పరంగా? నేను వాళ్ళకు అభ్యర్థులకు గూడా నేను జెప్తున్నా. ఏదన్నా ఉంటే మనం రాజకీయంగా పని జేసి, సేవ జేసి ఓటడుగుదాం గానీ, వ్యక్తిగత విమర్శలకు పోవద్దు. రాజకీయాలల్లా కొట్లాటలుండద్దు. ఎప్పుడైతే రాజకీయం ఉందో అప్పుడే ఉండాలా. మళ్ళా తర్వాత అభివృద్ధి అని కోరుకుంటా గదా! తప్ప ఎవరి మీద గూడా మనం ఈ ఎలక్షన్‌లో శత్రువులుగా చూసే అవసరం లేదు. అవునండి. ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అంతమందమే మనం రాజకీయం. తర్వాత మనం అందరం ఒకటే ఊరు డెవలప్ కాతందుకే మనం అందరం కలిసి ముందుకెళ్ళాలని జెప్పేసి వారు గూడా నేను కోరుకుంటున్నా. సో, మీరు ఒకవేళ ఎలక్షన్ అయిన తర్వాత మీరు సర్పంచ్‌గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళతో పాటు పనిచేయడానికి రెడీ ఉన్నారంటారా? రెడీ ఉన్నా. నేను అందరిని కలుపుకొనే పోతా. నాకు అవసరం లేదు. మన గ్రామం ముఖ్యం. యెస్. ఏదైతే గ్రామ అభివృద్ధి. గ్రామ యెస్. అభివృద్ధే ముఖ్యం. మెయిన్‌గా మహిళల్ని ఉద్దేశించి మాక్లూర్ హెడ్ క్వార్టర్ అంటే దాదాపు చాలా చాలా మంది ఓటర్స్ అయితే ఉన్నారు. సో, ఓటింగ్ శాతం అనేది ఏ రకంగా ఉండబోతా ఉంది? ఎన్ని వేల ఓట్లనేది ఇక్కడ ఉన్నాయండి? ఇక్కడ దాదాపు 4600 ఓట్లున్నాయి. నాకు తెలిసి 75% పోల్ అయితది. ఓకే. 3300, 3400 అట్లా పోల్ అయితదని అనుకుంటున్నా. ఎందుకంటే మా సోదరులు చాలా మంది బతుకుదెరువుల కోసం గల్ఫ్ కంట్రీస్ పోయిండ్రు. అవునండి. యెస్. వాళ్ళు పోయిందే మంచిగా. ఇక్కడ హుహు. ఉండి ఆగమయ్యే బదులు పని చేసుకొని బతుకుతున్నారు. చాలా మంది నా శిష్యులు కూడా పోయిండ్రు చాలా మంది. పొమ్మనే చెప్తున్నా. మంచిగుండండి అని చెప్పి. నిన్న మొన్న దాకా కూడా పోయిండ్రు. పోయి మంచిగా పని చేసుకోండి. మీ భవిష్యత్తు మంచిగుంటది. మీ భవిష్యత్తు రాజకీయంలో కూడా కొంచెం మేము ఖరాబ్ అయినాము. మీరు ఖరాబ్ కావద్దని కూడా చెప్తున్నా వాళ్ళకి. అందరు రాజకీయాలకు రాకండి అని చెప్తున్నా. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌ల రాజకీయాలలో ఉండాలంటే డబ్బు కావాల. ఎంత పని చేసినా గాని డబ్బుకు ఇది చేస్తున్నారు.
నిజంగా అండి. మీరు చెప్తున్నటువంటి మాట నిజంగా గుండెల్ని కదిలిస్తా ఉంది. ఎందుకంటే మీరు 30 సంవత్సరాలుగా మీరు ఒక మచ్చ లేకుండా ఇవాళ గ్రౌండ్‌లో ఉన్నారు. సో, ఇప్పుడున్న నౌ ఏ డేస్‌లో ఏవైతే రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఆ! ఎందుకంటే చేసిన వాళ్ళు ఒక సైడ్ ఎళ్ళిపోతే రాజ్యం అనేది డబ్బులతో రాజ్యం అనేది రాజం మనకి మళ్ళీ కట్టుకుంటున్న పరిస్థితి ఉంది. సో, ఏం చెప్పాలనుకుంటున్నారు? డబ్బు గెలుస్తుందా? ఇక్కడ మానవత్వం గెలుస్తుందా దీని గురించి? నాకు మానవత్వం గెలుస్తదని అనుకుంటున్నా. ఖచ్చితంగా చరిత్ర తిరిగి రాస్తారంటారా ఈ విషయంలో? తిరగ రాస్తా. ఓకే. సో, ఇక్కడ చాలా మంది మహిళా మనులు గూడా చాలా మంది ఉన్నారు. సో, ప్రతి ఒక్క డోర్‌కి మీరెళ్తా ఉన్నారు. సో, మెయిన్‌గా మహిళలకు మీరిస్తున్నటువంటి భద్రత కావచ్చు, దాంతో పాటు మీరిస్తున్నటువంటి అష్యూరెన్స్ ఏ రకంగా ఇయ్యబోతా ఉన్నారు? నేను గత 11 సంవత్సరాల కిందనే ఒక హామీ ఇచ్చిన. ఒక ఎలక్షన్‌లో బోయి. కృష్ణా గారి క్యాంప్‌లో మహిళల కొరకు. సరే మా అబ్బాయి తోడిపోయిండు. అయినా నేను వదలలే హామీ ఇస్తే. అక్కడ చిన్నగా మహిళా సంఘం అనేది కట్టించిన. తర్వాత ఓడిపోయినంక గూడా బోయి ఆ మహిళా సంఘం అనేది హుహు. కట్టించిన. ఇప్పుడు గూడా ఏదన్నా మహిళలకు ఏదన్నా అవసరం పడితే గూడా నేను ముందుంటా. ఓకే. హ్మ్. సో, మెయిన్‌గా మీరు మీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో చూసినారు. సో, ఇక్కడ ఏవైతే నాసిరకమైనటువంటి పనులేవైతే ఉన్నాయో, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఇది క్వాలిటీగా చేయలేకపోయారు? అంటే ఇక్కడ అంటే నిధులు రాకపోవడం వల్ల ఇదంతా నాణ్యత అనేది లోపించిందా? లేకపోతే ఎక్కడ మిస్ అయిందంటారండి? అధికారుల పరిశీలన లేదు. అప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి నాయకులు గావచ్చు, ఎమ్మెల్యేలు గావచ్చు పట్టించుకోలేదు. వీళ్ళు జేసిన కార్యకర్తలు జేసినట్టు వాళ్ళు గూడా లీడర్లు గూడా సరే అని జెప్పి ఇది జేసిర్రు. ఇప్పుడు ఓకే. అట్లా లేదు. మా దగ్గర పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క స్ట్రిక్ట్‌గా జెప్పింది. కాంగ్రెస్ నాయకులకే రికవరీ జేసింది డబ్బులు ఆదిలాబాద్‌ల. అవునండి. ఆదిలాబాద్‌లో ఒక నాసిరకం రోడేస్తే పంపించి డబ్బులు రికవరీ జేపిచ్చింది కాంట్రాక్టర్ దగ్గర. మరి అసొంటప్పుడు ఎందుకు మరి? మంచిగా చేస్తేనే బావుంటది గదా! చేసుకో ఒక 10%, 15% మిగిలిచ్చుకో. కానీ మొత్తానికే 50% తింటా అంటే గూడా నడవదు గదా! అందుకోసమనే నాకు గత 2 సంవత్సరాల కింద ఏసినటువంటి రోడ్లు దాదాపు 2.5, 3 కోట్లు వట్టే వృధా అయిపోయినాయి. ఏది నడరాకుండా చెప్పులు అవునండి. లేకపోతే నడరాకుంటున్నది ఇప్పుడు యెస్. మాక్లూర్‌లో అయితే మొత్తం రోడ్లన్నీ. సో, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతాము అని చెప్పేసన్నారు. సత్తా చాటారు. సో, ఏవైతే గ్యారంటీ పథకాల్ని ముందు పెట్టేసి ఏవైతే అధికారంలోకి రావడం జరిగింది. సో, గ్రామ స్థాయిలో ఎందుకు ఎవరైతే స్టేట్ లెవెల్‌లో ఉన్నటువంటి మినిస్టర్స్ కావచ్చు, ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో, గ్రామ స్థాయిలో అంత పట్టించుకోవడం లేదు అని చెప్పేసి బయట టాక్ ఉందండి. సో, దీని గురించి గ్రౌండ్ లెవెల్‌లో ఏ రకంగా వర్క్ చేస్తా ఉన్నారు? రానున్న నెక్స్ట్ ఎలక్షన్‌లో మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా మళ్ళీ పుంజుకునే ప్రసక్తి ఏమైనా ఉందా? లేకపోతే 50, 50 అయ్యే అవకాశం ఏమైనా ఉందా అనే దాని గురించి? దాదాపు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలయితే ఇచ్చారు. సరే చిన్న చిన్న కారణాల వల్ల కొద్దిగా కాలేదు వాస్తవం. రుణమాఫీ గూడా చిన్న కారణాల వల్ల ఒక 30% 25% ఇంకో 10,000 crores అయితే అది రుణమాఫీ మొత్తం అవుతది. ఇంకోటేందంటే ఈ బస్సు ఫ్రీ అయితే యెస్. లేడీస్ అది 100% నడుస్తుంది. ఇంట్లో కరెంటు 100% నడుస్తుంది. యెస్. మళ్ళీ ఇప్పుడు ఇది రేషన్ కార్డ్‌లు అందరికి ఇచ్చేసిండ్రు. దాదాపు 95% మనం యెస్. అనుకున్నారు ఇచ్చేసి 10 ఇయర్స్‌లో ఇయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చేసిండ్రు. మళ్ళీ మన రైతు బోనస్ గూడా అందరికి రైతు యెస్. బోనస్ పడ్డది 2 సార్లు. మొన్న ఖరీఫ్‌లో పడ్డది. ఇప్పుడు ఖరీఫ్‌లో పడ్డది. హుహుహు. బోనస్ గూడా ఇచ్చిండ్రు. రైతు మద్దతు ధర ఇస్తూ బోనస్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒక పెన్షన్ ఇవ్వాల్సింది బాకీ. ఓకే. ఒక పెన్షన్ ఇవ్వాల్సింది. ఓకే. సో, ఇక్కడ మెయిన్‌గా గ్రామ స్థాయిలో మనం మాట్లాడుకుంటే విద్య, వైద్యం. సో, దీనిపైన మీరు ఆరితేరి ఉన్నారు ఇప్పటికే. సో, రానున్న రోజుల్లో ఈ విద్యా, వైద్యం గురించి మీరు ఏ రకంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు? అట్లా అంటే ఇప్పుడు మా అక్కల్లో పాఠశాల బ్రహ్మాండంగా అయింది. యెస్. ఇనాగ్రేషన్ అయింది. యెస్. అది దాదాపు ఈ 1 మంత్‌లో పిల్లలు ఇక్కడికొచ్చేస్తారు. అవునండి. ఆల్టర్‌నేటివ్ డాక్టర్ ఒక్కడున్నాడు కాబట్టి ఇద్దరు డాక్టర్‌లను నియమించాలని జెప్పేసి, ఇది నైట్ షిఫ్ట్ గూడా ఉంటే బాగుంటదని జెప్పేసి, మా ఎవరైతే మా పెద్ద నాయకుల దగ్గరికి రేపు పొద్దున సర్పంచ్‌గా గెలిచిన తర్వాత, ఈ హాస్పిటల్‌లో గూడా నైట్ ఉండాలని జెప్పి 24 అవర్స్ ఎయ్యాలని జెప్పి కోరికుంది నాకు. ఓకే. సో, ఇక్కడ ఇంకొక మేజర్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ప్రతి గ్రామంలో చాలామంది వృద్ధాప్య పింఛన్స్ ఏవైతే ఉన్నాయో, దాని విషయంలో కూడా ఏదో మీరు ఆలోచించారు అని చెప్పేసి మాకొకటొచ్చిందండి. హ్మ్. సో, ఏం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు వృద్ధుల్ని ఉద్దేశించి? వృద్ధులు అంటే నాకు ఇప్పుడు ఏదైతే పాపం ఇంట్లో ఒకళ్ళు చనిపోతే ఒక్కోళ్ళే ఉంటారు కాబట్టి రూ. 2,000 కొందరికస్తున్నాయి. కొందరికి రాలేదు. ఇప్పుడు గత 3.5 సంవత్సరం లాగిన్ ఇస్తలేరు. వాళ్ళు అప్లై చేసుకొని ఉన్నారు. వృద్ధులు యెస్. గాని, యెస్. కొందరు హస్బెండ్ చనిపోయినోళ్ళు ఏజ్‌లు గూడా ఉన్నారు. వాళ్ళకి గూడా నేను ఇప్పుడు లాగిన్ ఇస్తారు 100% నాకు తెలిసి ఇంకా 3, 4 నెలల లాగిన్ ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ పెన్షన్ వచ్చే విధంగా తోడ్పడతా. సో, చాలా గ్రామాలలో కూడా వివిధ రకాలైనటువంటి సమస్యల్ని మెయిన్‌గా చూస్తున్నాం. సో, మీకు చాలా దగ్గరగా గుండెకి భారంగా కనిపించినటువంటి విషయం ఏదన్నా ఉంది అనే దాని గురించి ఏమైనా చెప్తారా?
ఉంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్‌లో పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ పాపం చాలా మంది ఏజ్ వచ్చిన వాళ్ళు ఇంటికాడనే ఉండిపోతున్నారు. అక్కడ పోస్ట్ ఆఫీస్ పోవాలంటే కూడా ఇబ్బంది అయితున్నది. అయితే ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఏదో 15, 16 రూపాయలు తీసుకొని ఇంటికాడ ఇచ్చే పద్ధతి ఏదో చేసిందట కొద్ది రోజులు. ఓకే. అది కూడా నాకు సక్రమంగా నడుస్తలేదు. నేను అనుకుంటున్నా ఏందంటే రానున్న రోజుల్లో సర్పంచ్ అయిన తర్వాత ఇదే గ్రామ పంచాయతీ సిబ్బందితోని ఒక 200 మందో, 300 మందో అక్కడికెళ్ళని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి పోయి ఏదైతే నడరాని వాళ్ళకి ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి బయోమెట్రిక్ తీసుకొని అక్కడనే డబ్బులు ఇప్పియాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. అంటే ఇదొక చాలా పెద్ద టాస్క్ అనిపిస్తలేదా మీకు? అంటే డోర్ టు డోర్ వెళ్ళడము, ఎవరైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఉన్నారు. రాని వాళ్ళు, హ్మ్. కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు పని ఎవరైతే చేయవాళ్ళు. ఉన్నారో, హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్లి చేసే ప్రక్రియలో హ్మ్. చాలా ఒడిదుడుకులు గూడా ఎదురయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే మీరు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం ఉంది. హ్మ్. సో, ఏ రకంగా మీరు దీన్ని హ్యాండిల్ చేయబోతా ఉన్నారు ఈ విషయం పైన మరి? నేను ఒక 1 మంత్ చూస్తా. నేనే ఎంబట ఉంటా. ఎంతమందున్నారు? అసలు యెస్. పోస్ట్ ఆఫీస్‌కి నడరాని వాళ్ళు ఎంతమందున్నారు? ఇంట్లో ఎంతమంది చేత కాకుండా ఉన్నారు? వాళ్ళందరిని ఒక లిస్ట్ తీసుకుంటా. లిస్ట్ తీసుకొని నేనే ఎంబట ఉండి ఒక 1 మంత్, 2 మంత్స్ చూస్తా. చూసి ఇప్పిచ్చేస్తా. ఇప్పిచ్చిన తర్వాత మళ్ళీ మా సిబ్బంది కనుసన్నల్లోనే డబ్బులు పంచిపియాలన్న ఆలోచన నాకుంది. సో, ఇది చాలా మంచి ఆలోచనలాగా అనిపిస్తా ఉంది. సో, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఆలోచన మేము కూడా ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఇక్కడ మన మాక్లూరు హెడ్ క్వార్టర్‌లో సక్సెస్ అయిందనుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా గూడా జేస్తే ప్రతి ఒక్క సర్పంచ్ వాళ్ళకి గూడా పాపం ఎందుకంటే ఎవరైతే చేతగాని వాళ్ళకి మనం ఇంటి దగ్గరకు పోయి ఇస్తే వాడే పెద్ద కొడుకని అంటున్నారు వాళ్ళు. నిజంగా ఇదొక సోషల్ సర్వీస్ లాగా సోషల్ అనిపిస్తుంది. సర్వీస్. యెస్. మనం చాలా చేస్తున్నాం సోషల్ సర్వీస్. అది యెస్. ఒక రోజు చేద్దాం ఏమున్నది. యాహ్! ఆడ కూసుండేది ఇక్కడ ఇక్కడ తిరుగుదాం. చాలా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టున్నారు మీరు. అవును. యాహ్! చేద్దాం ఏముంది. ఇంతగానం చేసేటప్పుడు పాపం ఒక అమ్మ దగ్గర పోయి డబ్బులిస్తే అమ్మ, తాత దగ్గర పోయి డబ్బులిస్తే తప్పు లేదు గదా! ఒక రూపాయి తీసుకోకుండా 2016 ఇచ్చేద్దాం. యెస్. హ్మ్. సో, ఈ డబ్బులేవైతే అంటే ఒక పెన్షన్ ఇంటి దాకా తీసుకొచ్చినప్పుడు 15-16 తీసుకుంటున్నారని చెప్పారు. అవును. సో, మీరు గూడా అట్లా ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా? లేదు. చెయ్యం. మనం అదొచ్చిన తర్వాత 2016కి ఇచ్చేద్దాం అక్కడనే. ఓకే. హ్మ్. అట్లేం లేదు. యాహ్! ఓకే. సో, మీకింకా మీరు మీ ఓటర్స్ ఎవరైతే వీడియో చూసినటువంటి మీ గ్రామ ప్రజలెవరైతే ఉన్నారో, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? గ్రామ ప్రజలకు, యువకులకు అందరికీ నా యొక్క నమస్కారం. మీరు నా గురించి తెలుసు మీ అందరి గ్రామంలో. ఇప్పుడు వచ్చినటువంటి మా మిత్రుడు బాలాజీ గారితోని గూడా అదే చెప్పిన. నేను గెలిచిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ, ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తా. మరి మీరందరూ గూడా నాకు సహకరించి, మీ అమూల్యమైన నా ఓటును నా బ్యాట్ గుర్తు మీద ఏసి, మీరు నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని జెప్పేసి ఆశిస్తున్నాను. రైట్. ఖచ్చితంగా అండి. మా తేజస్వి మీడియా మీడియా తరపున కూడా మీకు ఆల్ ది బెస్ట్.